ఉత్తరప్రదేశ్లో ప్రధాని పర్యటన. హర్దోయ్ జిల్లాలో గంగా ఎక్స్ప్రెస్ హైవేని ప్రారంభించిన మోడీ. హైవేతో మీరట్, ప్రయాగ్రాజ్ మధ్య తగ్గనున్న దూరం 36,230 కోట్ల వ్యయంతో హైవే నిర్మాణం. సువేందు, దీదీ మధ్య మాటల యుద్ధం. రిగ్గింగ్కు పాల్పడుతున్నారన్న దీదీ. మమతకు ఎవరూ ఓటు వేయరంటూ సువేందు కామెంట్. గ్రేట్ నికోబార్లో పర్యటించిన రాహుల్ గాంధీ. అభివృద్ధి పేరుతో విధ్వంసం జరుగుతోందని వెల్లడి. దేశ సహజ సంపదను దోచుకుంటున్నారని ఫైర్. స్థానిక ప్రజల హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం. నిజామాబాద్ జిల్లా మల్కాపూర్లో సీతక్క పర్యటన. ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించిన మినిస్టర్. తమ సమస్యలను మంత్రికి తెలిపిన కూలీలు. త్వరలో పరిష్కరిస్తామని సీతక్క హామీ. ఖమ్మంలో శ్రీ స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి తుమ్మల. అనంతరం ప్రత్యేక పూజలు. పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు క్లాస్. వేదిక పైన ఉన్నవారికి, కింద ఉన్నవారికి ఒకటే రూల్ అని వెల్లడి. ఎవరు పనిచేస్తే వారికే దండేస్తామని వ్యాఖ్య. మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు. ప్రధానమంత్రిని కలిసినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదని వెల్లడి. వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కామెంట్. సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలకు స్పందించనని వ్యాఖ్య. శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం. భక్తులు క్యూ లైన్స్లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా చర్యలు. సెల్ఫ్ సర్వీస్ కియోస్క్ మిషన్లు ప్రారంభించిన ఈవో. 6 చోట్ల టికెట్ మిషన్లు ఏర్పాటు. సూర్యాపేట జిల్లా కోదాడలో నకిలీ టీ ప్యాకెట్ల పట్టివేత. హైదరాబాద్ నుంచి కోదాడకు తరలించి విక్రయిస్తున్న ముఠా. 3 నిందితులపై కేసు నమోదు. కేటుగాళ్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న అధికారులు. 3 లక్షల విలువైన ఫేక్ ప్రొడక్ట్స్, 4 సెల్ ఫోన్లు సీజ్. సూర్యాపేటలో తాగునీటి కటకట. మంచినీటి కోసం రోడ్డెక్కిన జనం. రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో. స్తంభించిన ట్రాఫిక్. కడప జిల్లా ఓబుల్రెడ్డిపేటలో దారుణం. మద్యానికి బానిసైన తండ్రిని కొట్టి చంపిన కొడుకు. రోజూ తాగొచ్చి తల్లిని వేధిస్తున్నాడని ఘాతుకం. పదునైన ఆయుధంతో కొట్టడంతో షిరాన్ మృతి. యూపీ ఘజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం. ఇందిరాపురంలోని ఓ అపార్ట్మెంట్లో చెలరేగిన మంటలు. భారీగా ఎగిసిపడ్డ అగ్నికీలలు. మంటల్ని అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. బంగ్లాదేశ్లో విజృంభిస్తున్న తట్టు. 250 మందికి పైగా చిన్నారులు బలి. వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగించడమే కారణమన్న WHO. భారత్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక. అప్రమత్తంగా ఉండటం తప్పనిసరిని సూచన.